ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అత్యంత కీలకమైనదే అంబులెన్స్. అందుకే ఎంతటి ట్రాఫిక్ ఉన్నప్పటికీ అంబులెన్స్ వస్తే దారి ఇస్తారు. అంబులెన్స్ కు సిగ్నల్ నుంచి కూడా మినహాయింపు ఉంటుంది. బెంగళూరు వంటి నగరాల్లో అంబులెన్స్ కు దారిచ్చేందుకు వాహనదారులు సిగ్నల్ జంప్ చేసినా జరిమానా ఉండదు. మరి అంబులెన్స్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. కానీ కేరళలో ఓ ప్రభుత్వుడు అంబులెన్స్ కు దారివ్వకుండా ఇబ్బంది పెట్టాడు. అతడికి అధికారులు ఎలాంటి షాకిచ్చారో తెలిస్తే అతడికి తగిన శాస్త్రి జరిగిందని ప్రతి ఒక్కరూ అంటారు. కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్కు దారివ్వకుండా ఏకంగా 2.5 కిలోమీటర్లు ప్రయాణించింది. అంబులెన్స్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నా ఆ కారు ఓనర్ పట్టించుకోలేదు. ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ప్రతి ఒక్కరూ ఆ కారు యజమానిని తెగతిట్టారు. ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఆ కారు ఎవరిదో గుర్తించి నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లారు. అంబులెన్స్ కు ఎందుకు దారివ్వలేదని ప్రశ్నించారు. అయితే ఆ కారు యజమాని చెప్పిన సమాధానాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండడంతో పోలీసులు మండిపడ్డారు. ఆ కారు యజమానికి 2.5 లక్షల ఫైన్ ఇవ్వడంతో అతడిని డ్రైవింగ్ లైసెన్స్ ను క్యాన్సిల్ చేశారు. ఆ దుర్మార్గపు కారు యజమానికి ఇలాగే జరగాలంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మంచి పని చేశారంటూ కేరళ పోలీసులను ప్రశంసిస్తున్నారు.